కరవు, వడగాడ్పులు, తుపాన్లు, వరదలు, కార్చిచ్చు వంటివి తలెత్తినప్పుడు పరిస్థితిని నియంత్రించడానికి కృత్రిమ వర్షాన్ని ఒక ప్రత్యామ్నాయంగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం, దాని కారణంగా తలెత్తుతున్న తీవ్ర పరిస్థితుల దృష్ట్యా కృత్రిమ వర్షాలపై చర్చ జరుగుతోంది. ఢిల్లీలో కొన్ని రోజులుగా కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంది. ఎంత తీవ్రంగా అంటే ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక AQI 401 నుంచి 500 వరకు మధ్య నమోదవుతోంది. నిపుణులు చెప్పిన దాని ప్రకారం AQI 0-50 మధ్య ఉంటే దాన్ని మంచి గాలిగా పరిగణిస్తారు. 51-100 మధ్య ఉంటే సంతృప్తికరంగా, 101 నుంచి 200 వరకు మధ్య ఉంటే మధ్యస్థంగా, 201-300 మధ్య ఉంటే అధ్వాన్నమని, పూర్ 301-400 మధ్య ఉంటే తీవ్ర అధ్వాన్నమని, వెరీ పూర్ 401 నుంచి 500 వరకు మధ్య ఉంటే ప్రమాదకరంగా పరిగణిస్తారు. కాలుష్య నివారణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. ప్రభుత్వం చేసిన అన్ని సూచనల్లోకెల్లా క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షం కురిపించాలనే అంశం ఎక్కువగా చర్చనీయాంశమైందని చెప్పారు. భౌగోళిక పరిస్థితి దృష్ట్యా ప్రతి ఏడాది ఈ సమయంలో ఢిల్లీతో పాటు ఉత్తర భారత్లోని అనేక నగరాల్లో కాలుష్యం తీవ్రంగా ఉంటుందని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ అన్నారు. కృత్రిమ వర్షాలతో ఈ కాలుష్యం ప్రభావం నుంచి తప్పించుకోవచ్చని ఆయన చెప్పారు. IIT కాన్పూర్ నిపుణులతో మేం సమావేశమయ్యాం. సుప్రీం కోర్టు నుంచి అనుమతి లభిస్తే ప్రభుత్వం దీన్ని అతి త్వరగా పూర్తి చేయాలని భావిస్తోంది. ఇది విజయవంతమైతే ఢిల్లీలోనే కాకుండా ఉత్తర భారతం అంతటా అత్యంత ప్రభావవంతమైన సాంకేతికత అందుబాటులో ఉంటుంది అని అన్నారు. ఈ నేపథ్యంలో కృత్రిమ వర్షం అంటే ఏంటి, దీన్ని ఎలా సృష్టిస్తారు, కాలుష్యాన్ని ఎదుర్కోవడంలో ఇది ఎంత ప్రభావవంతంగా ఉంటుంది అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమివ్వడానికి IIT కాన్పూర్లోని సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ SN త్రిపాఠితో BBC మాట్లాడింది. ఆయన చెప్పిన విషయాలను ఇక్కడ చర్చిద్దాం. కృత్రిమ వర్షం అంటే ఏమిటి? వాతావరణంలో ఏర్పడిన మేఘాల కారణంగా కురిసే వర్షాన్ని సహజ వర్షం అంటారు. అయితే చాలా సార్లు మేఘాలు ఏర్పడతాయి. కానీ వాటిలోని కొన్ని అసంపూర్ణ ప్రక్రియల కారణంగా అవి వానలుగా మారలేవు. ఒకవేళ వర్షం కురిసినా అది మేఘాల వరకు మాత్రమే పరిమితమవుతుంది. అంతే తప్ప నేలను చేరదు. కానీ ఒక ప్రత్యేక సాంకేతికత ద్వారా మేఘాలలో ఉత్ప్రేరకాలను చొప్పించి వర్షం పడేలా ప్రేరేపిస్తారు. ఇలా కురిసే వర్షాన్నే కృత్రిమ వర్షం అని, ఈ టెక్నాలజీని క్లౌడ్ సీడింగ్ అంటారు. క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ అంటే ఏమిటి? క్లౌడ్, మేఘం, సీడింగ్, విత్తనాలను నాటడం అనే రెండు పదాల కలయికతో క్లౌడ్ సీడింగ్ అనే పదం ఏర్పడింది. ఇది వింతగా అనిపించవచ్చు కానీ సాధారణ భాషలో చెప్పాలంటే మేఘాలలో వర్షపు విత్తనాలను, ఉత్ప్రేరకాలు నాటే ప్రక్రియను క్లౌడ్ సీడింగ్ అంటారు. విత్తనాలుగా అంటే ఉత్ప్రేరకాలుగా సిల్వర్ అయోడైడ్, పొటాషియం క్లోరైడ్, సోడియం క్లోరైడ్ వంటి పదార్థాలను వాడతారు. విమానాల సహాయంతో ఈ పదార్థాలను మేఘాలలో వెదజల్లుతారు. ఈ పదార్థాలు మేఘంలో ఉండే నీటి బిందువులను ఘనీభవించేలా చేస్తాయి. తర్వాత ఈ మంచు ముక్కలు ఇతర ముక్కలకు అతుక్కుపోయి మంచురేకులు, స్నోఫ్లేక్ గా ఏర్పడతాయి. ఈ మంచు రేకులు తర్వాత నేలపై పడతాయి. క్లౌడ్ సీడింగ్ కు సుదీర్ఘ చరిత్ర ఉంది. క్లౌడ్ సీడింగ్ ను అమెరికన్ శాస్త్రవేత్త విన్సెంట్ జె.
షెఫర్ కనుగొన్నారు. అమెరికాలో 1940లలో ముఖ్యంగా క్లౌడ్ సీడింగ్ పై పరిశోధనలు జరిగాయి. క్లౌడ్ సీడింగ్ గురించి ప్రొఫెసర్ ఎస్ఎన్ త్రిపాఠి వివరించారు. మేఘాలు లేని చోట సీడింగ్ చేయలేం. కాబట్టి ముందుగా మేఘాలు ఉన్నాయా లేదా అనేది చూడాలి. ఒకవేళ మేఘాలు ఉంటే అవి ఏ ఎత్తులో ఉన్నాయి, వాటి లక్షణాలు, వాతావరణ పరిస్థితి ఏంటి అనే అంశాలను పరిశీలించాలి. సూచిక సహాయంతో మేఘంలో ఎంత నీరు ఉందో తెలుసుకోవాలి. దీని తర్వాత మేఘాల్లోని తగిన ప్రదేశాల్లో ఒక ప్రత్యేక రసాయనాన్ని, ఉప్పు లేదా లవణాల మిశ్రమం జల్లుతారు. ఈ రసాయనం మేఘాల్లో వర్షపు బిందువులు ఏర్పడే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఆ తర్వాత వర్షం రూపంలో నేలను చేరుతుంది అని వివరించారు. ఇదే కాకుండా మేఘాలకు విద్యుత్ షాక్ ఇచ్చే సాంకేతికత కూడా ఉంటుంది. ఈ సాంకేతికతతో కూడా వర్షం పడే అవకాశం ఉంది. ఇందులో డ్రోన్లతో మేఘాలకు విద్యుత్ షాక్ ఇస్తారు. యుఏఈ 2021లో ఈ సాంకేతికతను ఉపయోగించి కృత్రిమ వర్షాన్ని సృష్టించింది. కృత్రిమ వర్షాలు ఎప్పుడు అవసరం? సాధారణంగా కరువు, వరద పరిస్థితులను ఎదుర్కోవటానికి కృత్రిమ వర్షాలను కురిపిస్తారు. భరించలేని ఉష్ణోగ్రతలు, హీట్ వేవ్, తుపానులు, కార్చిచ్చులు, కాలుష్యాన్ని తగ్గించడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు. ఇజ్రాయెల్లో సహజ వానలు చాలా తక్కువ. కాబట్టి ఇజ్రాయెల్ తరచుగా కృత్రిమ వర్షాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ రోజుల్లో యుఏఈ కూడా వీటిని పరిశోధన కార్యక్రమాల్లో ఉపయోగిస్తోంది. కాలుష్య నియంత్రణలో కృత్రిమ వర్షాలు ప్రభావం చూపుతాయా? భారత్ గురించి చెప్పాలంటే, ఇంతకు ముందు ఇక్కడ కూడా క్లౌడ్ సీడింగ్ జరిగింది. కానీ ఇప్పటివరకు విదేశాలకు చెందిన విమానాలు, సీడింగ్ సాధనాలు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల సహాయంతో భారత్లో క్లౌడ్ సీడింగ్ చేశారు. భారత్లో తొలిసారిగా ఐఐటి కాన్పూర్ స్వయంగా క్లౌడ్ సీడింగ్లో వాడే రసాయనాన్ని అభివృద్ధి చేసింది. విమానం కూడా ఐఐటి కాన్పూర్దే. సీడింగ్ సాధనాలు కూడా భారత్లోనే తయారయ్యాయి. కాబట్టి ఢిల్లీలో వీటిని వాడితే పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో క్లౌడ్ సీడింగ్ చేసినట్లు అవుతుంది. ఇది విజయవంతం అవుతుందా లేదా అనేది సీడింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ సీడింగ్ సరిగ్గా జరిగితే ప్రతి అంశంలోనూ దాని ప్రభావం కనిపిస్తుంది. ఒక పెద్ద ప్రాంతంలో వర్షం కురిసినప్పుడు కాలుష్యం దానంతటా అదే నియంత్రణలోకి వస్తుంది. క్లౌడ్ సీడింగ్ మొదట ఎప్పుడు చేశారు? ప్రస్తుతం చాలా దేశాలు క్లౌడ్ సీడింగ్ను ఉపయోగిస్తున్నాయి. 50కి పైగా దేశాలు క్లౌడ్ సీడింగ్ను ప్రయత్నించాయని 2017లో ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ అంచనా వేసింది. వీటిలో ఆస్ట్రేలియా, జపాన్, ఇథియోపియా, జింబాబ్వే, చైనా, అమెరికా, రష్యా దేశాలు ఉన్నాయి. భారతదేశం కూడా దీన్ని ప్రయోగించింది. భారత్ తరహాలోనే కాలుష్యంతో సతమతమవుతున్న చైనా ఎక్కువగా క్లౌడ్ సీడింగ్ను వాడుతోంది. 2008 బీజింగ్ సమ్మర్ ఒలింపిక్ గేమ్స్కు ముందు చైనా మొదటిసారి క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని ఉపయోగించింది. భారత్ మొదటగా 1984లో దీనిని వాడింది. ఆ సమయంలో తమిళనాడులో తీవ్ర కరువు ఏర్పడింది. 1984 నుంచి 87 వరకు, 1993 నుంచి 94 వరకు మధ్య తమిళనాడు ప్రభుత్వం క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ సహాయం తీసుకుంది. 2003, 2004లో కర్ణాటక ప్రభుత్వం కూడా క్లౌడ్ సీడింగ్ పై ప్రయోగాలు చేసింది.
అదే ఏడాది మహారాష్ట్ర ప్రభుత్వం క్లౌడ్ సీడింగ్ సహాయం తీసుకుంది.